ఓం నమో మాతా మదర్ తెరెసాయ నమః. మన నోటి నుండి నాల్క నుండి బయటికెళ్ళే మాట వల్లనే మనకు స్వర్గం నరకముండునండి, మంచి చెడులు జరుగునండి. మహానుభావులరా, మదర్ తెరెసా మీద భక్తి ఉంటే, నిరుపేదల మీద కరుణ ఉంటే దయచేసి ఈ మన వీడియోను అందరికీ పంపండి. అందరినీ లైక్, షేర్, కమెంట్స్, సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీకు పుణ్యం ఉంటుంది. మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. మన నోటి నుండి నాల్క నుండి బయటికెళ్ళే మాట వల్లనే మనకు మంచి చెడులు జరుగునండి, స్వర్గం నరకముండునండి. దేవుడు మనకు నోరు నాల్కనిచ్చింది పరుల తిట్టడానికి కాదు, శాపం పెట్టడానికి కాదు, కొంపలు కూల్చడానికి కాదు. మన నోటితో నాల్కతో మంచిని భోజించవచ్చు, ఆశీర్వాదం పెట్టవచ్చు. అందుకే మనం మాట్లాడే ముందు, ఒకరిని తిట్టే ముందు ఎన్నోసార్లు ఆలోచించి తిట్టాలండి. ఎందుకంటే రాముని బాణాన్నైనా తిరిగి తీసుకోవచ్చండి, బ్రహ్మాస్త్రాన్నైనా తిరిగి తీసుకోవచ్చండి. కానీ మన నోటితో, మన నాల్కతో మాట్లాడిన మాటలను, తిట్లను తిరిగి తీసుకోలేమండి. అవసరపడి మాట్లాడి సారీ అని చెప్పగానే సరిపోదండి. సారీ అని చెప్పి మనము తప్పించుకుంటాము, మరిచిపోతామండి. కానీ తిట్లు తిన్నవాళ్ళు చచ్చే వరకు ఆ తిట్లను, మాటలను మరవనే లేరండి. అందుకే మాట్లాడే ముందు, మందిని తిట్టే ముందు ఎన్నోసార్లు ఆలోచించి మాట్లాడాలండి. మందికి చెడు చెయ్యాలని అనుకుంటే మనకే చెడు జరుగునండి. మందికి బొందలు తీస్తే ఆ బొందల్లోనే మనము పడి చస్తామండి. మన నోటిలో, నాల్కలోనే మనకు స్వర్గం నరకముండునండి, పరువు ప్రతిష్టలు ఉండునండి. మన నోరు, మన నాల్కతోనే మనకు మంచి జరుగునండి. అందుకే మాట్లాడే ముందు దయచేసి మిమ్ముల పదే పదే వేడుతున్న, ఎన్నోసార్లు ఆలోచించి మనము మాట్లాడాలండి. మహానుభావులారా, మీకు శుభమవునుగాక. ఇక సెలవు. ఓం నమో మాతా మదర్ తెరెసాయ నమః.